స్ట్రైట్ టాక్ విత్ లక్ష్మి. ఈ షోలో భాగంగా ఇంటర్నేషనల్ నవ్య మహిళా సేవా సంఘ్ సంస్థను స్థాపించి భారతీయులందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి ప్రజలందరికీ సేవ చేయాలనే లక్ష్యంతో స్థాపించినటువంటి ఈ సంస్థ నిజంగా ప్రజలకు సేవ చేయడానికేనా, లేదా దీని వెనుక ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా, అసలు దీన్ని ఎందుకు స్థాపించారు, దీనికి కారణాలేంటి అన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ నవ్య మహిళా సేవా సంఘ్ సంస్థ ఫౌండర్ జ్యోతి గారు. సో వారిని అడిగి తెలుసుకుందాము అసలు ఈ సంస్థ గురించి, దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం గురించి. నమస్తే మ్యామ్. వెల్కమ్ టు 144 టీవీ స్ట్రైట్ టాక్ విత్ లక్ష్మి. మ్యామ్, మీరు చెప్పండి, మీరు అసలు ఈ ఇంటర్నేషనల్ నవ్య మహిళా సంఘాన్ని ఎందుకు ప్రారంభించారు? మొట్టమొదటగా నేను టాంజానియాలో ఉన్నాను. 2010 ఆ టైంలో 11లో నేను అక్కడ ఇంటర్నేషనల్ అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. తరంగిణి, తర్వాత తమిళియన్స్కి ఏ కమ్యూనిటీ వాళ్ళది ఆ కమ్యూనిటీ వాళ్ళకి ఉండేసరికి మన ఇండియన్స్ అనేది అందరూ కలిసి ఒక టీమ్గా ఒక చోట కలవాలి అంటే ఒక కమ్యూనిటీ ఉండాలి. ఆ కమ్యూనిటీగా ఇంటర్నేషనల్ నవ్య మహిళా సంఘాన్ని మొట్టమొదటగా నాకు ఒక తమిళియన్ చార్లత గారని ఇద్దరం కలిసి నా ఐడియా, తను సపోర్ట్, ఇది స్టార్ట్ చేసామన్నమాట. దాని తర్వాత దీనికి పేరు అనేది తీసుకొచ్చింది అంజలి గారు అనేసి, దీనికి నవ్య మహిళా సంఘాన్ని పెట్టుకుందాం అనేసి ఒక 10 months తర్వాత దీనికి నేమ్ డిసైడ్ చేసింది తను. ఈ రకంగా అక్కడ చాలా మంది సపోర్ట్ వచ్చింది. కొందరు భయపెట్టించిన వాళ్ళు ఉన్నారు, ఈ కమ్యూనిటీ ఎందుకు పెడుతున్నారు మీరు, చాలా స్ట్రగుల్ అవుతారు, వద్దు అన్నారు. అయినా సరే మేము వెనక్కి తగ్గలేదు. ఎంతవరకు అయితే అంతవరకు మన వాళ్ళని కలుపుదాము, మనకు తోచిన సేవలు చేద్దాము, ఇక్కడ మనది ఒక పేరు అంటూ నిలబెట్టుకుందాము అనేసి అక్కడ స్టార్ట్ చేసాము. అది ఇప్పుడు కూడా అంటే 2012లో స్టార్ట్ చేసాము మేము. 12 జనవరిలో స్టార్ట్ చేసాము. ఇప్పటిదాకా కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ కంట్రీలో టాంజానియాలో కంటిన్యూ అవుతూ ఉంది. అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మనము ఆర్ఫనైజెస్కి వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా నవ్య మహిళా సంఘం అనేది ముందు ఉంటుంది అక్కడ. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు, సెక్రటరీ ఉన్నాడు, ఇండియన్ హై కమిషనర్ దగ్గర కూడా వీళ్ళ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఇప్పటికీ కూడా మంచిగా రన్ అవుతూ ఉంది. దాని తర్వాత నేను ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చిన తర్వాత నేను హైదరాబాద్లోనే ఉన్నా కాబట్టి హైదరాబాద్లో మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన. ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా మనది 2018లో రిజిస్ట్రేషన్ అయింది. 18 నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది. అయిన తర్వాత దీన్ని ఇక్కడ కూడా మనము వర్కౌట్ చేద్దామంటే అక్కడంత సపోర్టింగ్గా ఇక్కడ వాళ్ళు ఉండరు. కొంచెం స్ట్రగుల్ అయింది చాలా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా భారతీయులే కదా? అంటే అక్కడ ఏమవుతుంది లేడీస్ అందరికీ వర్క్ ఉండదు అక్కడ. ఏదో ఒక వర్క్ చేయాలనే తపన ఉంటుంది. ఓన్లీ వాళ్ళు జెంట్స్ మాత్రమే వర్క్ చేస్తుంటారు, లేడీస్ అంతా ఇంట్లలో ఉంటారు. ఏదో మామూలుగా కిట్టి పార్టీలు అలా తిరుగుతారు తప్పించి సేవకు అనేది మాత్రం వెళ్ళరు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి రండి అని అంటే అందరూ ముందుకొచ్చి వాళ్ళు కూడా సపోర్టివ్గా అమౌంట్ కూడా పెట్టుకొని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఇండియాలో వచ్చేసరికి ఏమైంది, మాకేమొస్తుంది మేము చేస్తే అనేవాళ్ళే చాలా ఎక్కువైపోయినారు. అయిపోయి మాకు ఈ కమ్యూనిటీ నడవడానికి కొంచెం స్ట్రగుల్ అయింది. దాని తర్వాత కమిటీలో ఒక 2 లాయర్స్ని, తర్వాత కౌన్సిలర్స్ని 2ని, తర్వాత మా సిఐ గారిని, నాకు సపోర్ట్ చేసే కొందరిని అందరినీ కలిపి ఒక టీమ్గా తయారు చేసుకొని ఒక 20 members టీం తయారు చేసుకొని యాక్టివ్ మెంబర్స్గా చేసుకొని ఈ కమిటీని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ అసలు మీరు ఏం చేసేవారు మ్యామ్? మొట్టమొదటగా అక్కడ చెప్పాను కదా, ఆర్ఫనైజెస్కి వెళ్ళాము. అంటే అట్లనే మీ పర్సనల్ ప్రొఫెషన్ ఏమన్నా ఉందా? నేను చదువుకున్నదంటారా? ఎడ్యుకేషన్ వైజ్గా నేను ఎంఏ ఎకనామిక్స్ చేసిన, ఎంఫిల్ డిస్కంటిన్యూ నాది. తర్వాత కంప్యూటర్స్ కూడా చేసిన, ఎంఏ తర్వాత కంప్యూటర్స్ చేసిన. ఈ రకంగా నేను కంప్యూటర్స్లోనే వెళ్ళేదాన్ని. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకున్నా. అంటే మీరు అక్కడ జాబ్ చేసేవారు అన్నట్టు? ఫస్ట్ జాబ్ చేయలే, ఓన్లీ హౌస్ వైఫ్ వెళ్ళాను నేను. హౌస్ వైఫ్గా వెళ్ళి ఉట్టి కూర్చోవడం ఎందుకు అనేసి ఈ ప్రోగ్రామ్ చేయాలని దీంట్లో ముందుకెళ్ళడము, దీంట్లో సక్సెస్ అవ్వడం అక్కడ జరిగింది. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల నేను ఇండియా రావాల్సి వచ్చింది. తర్వాత ఇండియా నేను వచ్చిన తర్వాత నా కమ్యూనిటీ వాళ్ళు కూడా కొందరు తమిళ్ అక్కడ వెళ్ళిపోయినారు, చెన్నై వెళ్ళిపోయినారు. వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు సేమ్ నవ్య మహిళా సంఘం అని చెప్పేసి. అక్కడ తర్వాత కలకత్తాలో ఒక అమ్మాయి కలకత్తాకి వెళ్ళింది, అక్కడ ఆమె స్టార్ట్ చేసింది నవ్య మహిళా సంఘాన్ని. ఇట్లా చెన్నైలో ఒక ఆమె ఉంది, బెంగళూరులో ఒక ఆమె ఉంది,
కలకత్తాలో ఒక ఉంది. ఇట్లా 3 కమ్యూనిటీస్ కూడా ఓన్లీ నవ్య మహిళా సంఘం ఇక్కడే నేను రిజిస్ట్రేషన్ తీసుకొని వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళు ఇప్పటికి కూడా మంచిగా రన్ చేస్తున్నారు. అది అంటే అసలు ఈ సంస్థ పెట్టడానికి గల కారణాలు ఏంటి మేడం? అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అన్నట్టు? అసలు యాక్చువల్ ఉద్దేశం అయితే నేను అక్కడ ఫారిన్లో చేసింది అయితే మీకు ఇందాక చెప్పాను. ఇక్కడ చేసిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అందరం కలిసి లేడీస్కి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొందరి కాకపోతే మనం అందరికీ చేయలేము. నాకు అంతగా సర్కిల్ లేదు. తెలుసుకొని ముందుకెళ్ళాలి. కొందరికైనా మనం హెల్ప్ చేస్తే బాగుంటుంది అని ఈ కమిటీ నుంచి నేను ముందుకు వచ్చి ఈ కమిటీని స్టార్ట్ చేసిన. నాకు సపోర్టింగ్ కూడా వచ్చి నాతో పాటు 1 రూపీ రాకపోయినా సరే ఈ కమిటీలో తిరుగుతూ ఇప్పటిదాకా కూడా నాకు సపోర్టింగ్గా చేయి నుంచి పెట్టుకుంటూ నాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్ తర్వాత ఆంధ్ర, తెలంగాణ, విజయవాడలో కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను విజయవాడ కూడా వెళ్ళిన దాన్ని కొన్ని కేసెస్కి. అయితే ఇక్కడ నాకు ఒక్కొక్క టైంలో ఒక నైట్ టైం నేను వెళ్ళలేకపోయినా కూడా కొందరు ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు నైట్ టైం కూడా వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు మహిళలకి సేవ చేస్తాము, హెల్ప్ చేస్తాము అంటున్నారు. ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు మీరు? మా మహిళలకి అంటే ఇప్పుడు కొందరు హస్బెండ్ వదిలేసిన వాళ్ళు ఉంటారు మహిళలు. వాళ్ళు ఏమైపోతారో హస్బెండ్ వదిలేయంగానే నాకు అసలు ఏమీ లేదు, మొత్తం చీకటి అయిపోయింది, నేను బయటకు కూడా రాలేని పరిస్థితి, తినడానికి కూడా లేని పరిస్థితి. పిల్లలు ఉంటారు, పిల్లలు మాత్రం హస్బెండ్స్ వదిలేసినా కూడా పిల్లలు మాత్రం వీళ్ళ దగ్గరే ఉంటారు. వాళ్ళని పోషించుకోలేని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి నాకు తెలిసిన వాళ్ళ త్రూ వెళ్ళి వాళ్ళని ఒక స్కూల్స్లో జాయిన్ చేయడము, వాళ్ళకి ఫీజు ఇప్పించడం. ఎవరైతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి లేని పిల్లలకు కూడా వాళ్ళు అమౌంట్ని పెట్టి వాళ్ళని చదివించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి ఇప్పుడు నేను ఆ మొత్తం అమౌంట్ ఇవ్వలేకపోవచ్చు, కానీ అట్లాంటి వాళ్ళకి చూపించి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఈ రకంగా హెల్ప్ చేస్తూ ఈ లేడీస్కి కొందరు హస్బెండ్ వైఫ్ కొట్లాడుతూ ఉంటారు. మంచి కాపురాలని మొత్తం ఈ రోడ్డు పాలైపోతుంటారనమాట. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కలపడం, చాలా మటుకు కౌన్సిలింగ్ ఇచ్చి మా కమిటీ వాళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చి కలిపిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా కలవలేని వాళ్ళని ఏం చేస్తారు, లాయర్స్ తీసేసుకుంటారు. వాళ్ళకి డైవర్స్ అప్లై చేసి ఇప్పించి మళ్ళీ పెళ్లి చేస్తే వీళ్ళు సుఖంగా ఉంటారు, వాళ్ళు సుఖంగా ఉంటారు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఆ రకంగా కూడా నేను ఆలోచించిన. అట్లనే అందరినీ డైవర్స్ ఇప్పించడం కాదు, కలవలేని వాళ్ళని రోజులు మనము కేసులు వేసి 10 years 12 years 20 years దాకా నడుస్తున్నాయి కేసులు. ఇట్లాంటి కేసులన్నీ కూడా అన్నన్ని రోజులు నడిచి వీళ్ళ లైఫ్ అంతా అయిపోతుంది. ఇక్కడ వీళ్ళది అయిపోతుంది, అక్కడ వాళ్ళది అయిపోతుంది. ఇద్దరు సుఖపడట్లేదు. ఈర్షలు, ద్వేషాలు, కోపాలు ఎందుకు? 1 year 2 yearsలోనే మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చేసి డైవర్స్ తీసుకోండి. నీ లైఫ్ నీది, నీ లైఫ్ నీది. ఈవెన్ సెలబ్రిటీస్లో కూడా చాలా వరకు చూస్తున్నాం. సెలబ్రిటీస్లో మేము అంత పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ దాకా వెళ్ళలేదు. కాకపోతే నార్మల్గా అయితే చాలా మా లాయర్స్ అట్లా చేసిన వాళ్ళు, ఆ రకంగా కూడా ఇప్పించి పెళ్ళిళ్ళు కూడా చేసిన వాళ్ళు కూడా మా దగ్గర చాలా ఉన్నారు. నేను చేసిన కేసులు 72 కేసెస్ ఈ రోజు దాకా. ఆ కేసెస్లో చాలా మటుకు ఒక 40 కేసెస్ దాకా ఈ డైవర్స్ కేసులు, తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్కి రావడం, వాళ్ళకి ఇవి ఇప్పించడం, ఇష్టమైతే మాకు తెలిస్తే పిల్లల్ని కూడా చూడడము, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం వరకు కూడా జరిగింది. అంటే ఈ యొక్క సంస్థ వెనకాల ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందంటారు సపోర్ట్? ఒక్క పొలిటికల్ సపోర్ట్ కూడా లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు అనుకున్నాం మేము, ఏది అయితే ఇప్పుడు అధికారంలో ఉంటుందో ఆ పొలిటికల్ సపోర్ట్ కొంచెం ఉంటే ఇంకా ముందుకు వెళ్తాం మేము అని ఎన్నోసార్లు అనుకున్నాం. కానీ మాకు ఏ సపోర్ట్ దొరకలేదు. ఓన్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు వాళ్ళు వస్తున్నారు, వచ్చి మాకు సపోర్ట్ చేయండి, అప్పుడు మాత్రం మా కమిటీ గుర్తొస్తుంది వాళ్ళకి. ఖచ్చితంగా వస్తారు, వచ్చి మీకు ఏం కావాలంటే అది మేము చేస్తామని చెప్తారు. చెప్పి ఆ టైం వరకు మాత్రం వాళ్ళు అడుగుతున్నారు కదా, అడిగిన వాళ్ళు క్యాండిడేట్ మంచి అయితే మాత్రం మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళని మాత్రం మళ్ళీ వెలిగి మాకు కావాలి అని మాత్రం మేము ఎప్పుడూ అడగలేదు. వాళ్ళే తెలుసుకొని రావాలని మాకు ఇష్టం, అంతే తప్పించి మేము వెళ్ళి మాకు ఈ హెల్ప్ కావాలని మాత్రం ఈ రోజు దాకా మేము ఎప్పుడూ అడగలేదు. మాకు చేతనైతే మేము చేసినాం తప్పించి ఒక్కరిని కూడా మేము హెల్ప్ అడగలేదు. సో అంటే ఇప్పుడున్న సొసైటీలో పొలిటికల్ సపోర్ట్ లేకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా మీరు ఎట్లా మూవ్ ఆన్ అవుతున్నారు? అసలు పొలిటికల్ సపోర్ట్ అంటూ లేకపోయినా కూడా కొందరు అధికారులు అయితే కొందరు న్యాయంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. సిఐ అనితారెడ్డి గారు, ఆవిడ చాలా న్యాయంగా ఉంటుంది. లాయర్స్ ఉన్నారు, మా టీం లాయర్సే 2 ఉన్నారు. ఈ రకంగా మాకు తెలిసిన వాళ్ళ త్రూనే వాళ్ళకి తెలిసిన వాళ్ళ త్రూ అలా వెళ్ళి మా కేసెస్ని మేము చేసుకొని వస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ సర్వీస్ చేస్తున్నారు, మరి అంటే ఏమైనా ఛార్జ్ చేస్తారా, లేకపోతే ఎట్లా సర్వీస్ చేస్తారు వాళ్ళకి?
ఇంతవరకు అయితే ఒక్కరి దగ్గర మేము ఛార్జ్ చేయలేదు. ఓకే. కేవలం ఒక డైవర్స్ తీసుకున్నప్పుడు కోర్టు ఛార్జెస్ ఉంటాయి, ఆ లాయర్స్ తీసుకుంటారు. ఓన్లీ కోర్ట్ ఛార్జెస్ మాత్రమే. మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవడం అట్లాంటిది ఏ లాయర్ కూడా చేయలేదు ఇప్పటిదాకా మా దగ్గర. ఓన్లీ ఆ కోర్టుకి ఎంత అవుతుందో ఆ ఫీజు అయితే వాళ్ళు కట్టుకోవాల్సిందే, అంతవరకు మాత్రం తీసుకున్నారు. మామూలుగా కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా బయట వెళ్తే కౌన్సిలింగ్ ఇస్తే 1000 రూపీస్కి మినిమం ఉంది ఒక్క సిట్టింగ్కి. కానీ మా దగ్గర 1 రూపీ తీసుకోకుండా మాకు కౌన్సిలింగ్ ఇచ్చినాం ఇన్ని ఇయర్స్ నుంచి. ఒక్కరి దగ్గర తీసుకోలేదు. మేము చేసిన కేసెస్ దగ్గర ఎక్కడ వెళ్ళి అడిగినా కూడా నవ్య మహిళా సంఘం వాళ్ళు 1 రూపీ తీసుకున్నారని చెప్తే నేను ఇది మానేసుకుంటా. ఓకే. ఇంతవరకు అంటే మీకు మరి ఇన్కమ్ ఎట్లా వస్తుంది మ్యామ్? ఎట్లా జనరేట్ అవుతుంది? ఇన్కమ్ మేమే తీసుకుంటున్నాం, అందరం సపోర్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. మాకు చేతనైనంత మటుకు పెట్టుకోగలుగుతున్నాం అంతే. మేమే పెట్టుకొని మేమే చేస్తున్నాం. టు బి ఫ్రాంక్, అందరు కూడా మోస్ట్లీ హౌస్ వైఫ్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని రన్ చేస్తున్నారు అని అంటున్నారు. సో హౌస్ వైఫ్స్ అనే కాదు, ఇప్పుడు మా దగ్గర వాళ్ళు చేసే ఎవ్వరు ఉట్టిగలేరు. హౌస్ వైఫ్స్ అనే పేరే తప్పించి ఇంట్లోనే వాళ్ళ వర్క్ చేసి వాళ్ళ చేతులకి వాళ్ళు సంపాదించుకునే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఈ చిన్న పని ఏదైనా సరే పెట్టుకొని, ఒక ఆమె ఏంటి ఇస్తరాకులా తర్వాత బిజినెస్, తర్వాత ఇంకా పేపర్ ప్లేట్స్ అన్ని, ఇంకేమంటారు కవర్స్, ప్లాస్టిక్ కవర్స్, ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళే సంపాదించుకోగలుగుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉన్నారు. అప్పడాలు వడియాలు పెట్టుకొని, కొందరిని కంపెనీ లాగా పెట్టుకొని, పని వాళ్ళని పెట్టుకొని, వర్కర్స్ని కూడా పెట్టుకొని చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర అందరి దగ్గర మినిమం వాళ్ళు ఖర్చు పెట్టుకునే అంత అమౌంట్ అయితే ఎవరి దగ్గరైనా ఉంది. కాబట్టి మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళే. అసలు ప్రజలకు ఎట్లా తెలుస్తుంది అంటే మీ యొక్క సంస్థ ఉంది అన్న విషయము ఎట్లా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఒకవేళకి ఒక ప్రాబ్లం వచ్చింది, అసలు అంటే మీరు ఎట్లా అప్రోచ్ అవుతారు, వాళ్ళు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవుతున్నారు? అంత మొత్తం ప్రజలకు తెలీదు, కానీ మౌత్ టు మౌత్ తెలిసే మా దగ్గరకు వస్తున్నారు. ఆ కేసులే మాకు చాలా అయిపోతున్నాయి. ఇంకా చాలా మందికి తెలీదు, అంతవరకే మేము చేస్తున్నాం. అదే మాకు డేలో చాలా కేసెస్ వస్తున్నాయి అక్కడికి. అంతే, మాకు పబ్లిసిటీ లేదు. మా కమ్యూనిటీ ఇంత చేస్తున్నా కూడా పబ్లిసిటీ ఏం లేదు. సోషల్ మీడియా యాక్టివ్ ఉండటము ఇట్లా ఉన్నాయి కదా, చాలా బేసెస్ ఉన్నాయి కానీ మేము వెళ్ళలేదు. ఇప్పుడు మేము మౌత్ అడ్వర్టైజ్మెంటే, ఆ సోషల్ మీడియా ద్వారా పెద్దగా వెళ్ళినప్పుడు మాకు పెద్ద సపోర్ట్ కూడా కావాలి. ఆ సపోర్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీడియాలోకి వెళ్తాం. ఇప్పుడు అసలు అంటే లేడీస్ని మీరు అన్నట్టుగా అనుకోవచ్చు. అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు విమెన్, బికాస్ మీ టూ వాజ్ ఎ విమెన్. యాజ్ ఎ విమెన్ నేను కూడా ఏమంటే అందరూ కూడా వెనకట్లాగా ఇప్పుడు కూడా ఇంకా అలానే ఫీల్ అవుతున్నారంటారా? అంటే భర్త వదిలేగానే నేను ఒంటరి అయిపోయాను, నాకు ఎవ్వరు లేరు అని ఇంకా అలాంటి ఉద్దేశంతో ఉన్నారా ఇంకా ఆడవాళ్ళు? అలాంటి వాళ్ళు ఉన్నారు. నాకు హస్బెండ్ వదిలేసినాడు, నాకు ఇంకేం లేదు, నాకు లైఫ్ ఇంకా లేనే లేదు అనేవాళ్ళు ఉన్నారు. నేను హాయిగా ఉండొచ్చు వదిలేసి అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా తర్వాత ఫ్రీడమ్ దొరికింది, నా కాళ్ళ మీద నేను నిలబడి బతకగలుగుతా, ఈయన టార్చర్ ఏంటి, నాకు అవసరం లేదు అనేవాళ్ళు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే ఇప్పుడు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్ అనే చెప్పాలి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లలో హస్బెండ్ పెద్ద ఇబ్బంది, ఒకవేళ వాళ్ళకి ఏమైనా మనస్పర్ధలు వచ్చినా కూడా జస్ట్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే డివోర్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఇవ్వకుండా దే ఆర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద కూడా వదిలేసే క్యారెక్టర్స్ ఉన్నారు కదా. అండ్ రివర్స్లో వీళ్ళనే బ్లేమ్ చేస్తున్నారు, దే హ్యాడ్ డన్ సంథింగ్ అన్నట్టుగా. లేడీసే అంటారు జెంట్స్ని. ఇప్పుడు లేడీస్ ఎవరు కూడా నేను ఇది తప్పు అని అనకుండా మగవాళ్ళ మీద పెట్టేసేసి, కొంతమంది, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎవ్రీ విమెన్, కొంతమంది ఉంటారు అంటే మగవాళ్ళ తప్పు అక్కడ లేకపోయినా పోనీ వాళ్ళు చేసినటువంటి చిన్న తప్పు అయినా కూడా దాన్నే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ మొత్తం. మాకు కొన్ని ఏమైందంటే మేము తీరా కేసు తీసుకొని లోపలికి వెళ్ళి మొత్తం వాళ్ళది మొత్తం బయటకి లాగిన తర్వాత తెలుస్తుంది ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది. మా దగ్గరకు వచ్చేప్పుడు మొత్తము జెంట్స్దే తప్పు, వాళ్ళ హస్బెండ్స్దే తప్పు అనేసి వస్తారు. తీరా వచ్చేసి వాళ్ళది మొత్తం లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మొత్తం తెలుసుకున్న తర్వాత రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి ఏం ప్రాబ్లం అసలు వీళ్ళది అని మేము మొత్తం సర్వే చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మాకు ఏంటి అంటే వీళ్ళది తప్పు, వీళ్ళు మాకు చెప్పింది కూడా తప్పే అనే కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. అప్పుడు మేము ఏమైపోతాం, ఎక్కడ న్యాయం ఉంటే అటు తిరిగేస్తాం. అక్కడ కూడా మమ్మల్ని చాలా తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను తీసుకొచ్చిన మీ కమ్యూనిటీ దగ్గరకు వచ్చి నాకు సపోర్ట్ చేయమని నేను తీసుకొస్తే మీరు అటు సైడ్ వెళ్ళిండ్రు అని మేము ముందే చెప్తున్నాం. అంత దాకా మేము రాణిస్తలేం. నువ్వు నా దగ్గర వచ్చినావు అంటే ఎక్కడ కరెక్ట్ ఉంటే అటే వెళ్తాం, లేకపోతే నీ సైడ్ కరెక్ట్ ఉంటే నీ సైడ్ వస్తాం. నువ్వు నన్ను తీసుకపోయినా పర్వాలేదు, అటు సైడ్ కరెక్ట్ ఉంటే అటు సైడే వెళ్తాం.
అట్లా అని చెప్పేసి మొత్తం నీ తప్పున్నా సరే నీ సైడే మాట్లాడతాం అనేది మాత్రం ఎక్కడ చేయలేము మేము. ఓకే. కొన్ని కేసెస్ అట్లా కూడా జరిగినాయి. అదే మోస్ట్ ఆఫ్ దమ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లేడీస్ ఎవరైనా కూడా ఉద్యోగం చేయటం వల్లనో మరి అది ఏంటో తెలియదు కానీ మహిళల్లో అదొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి కొంతమందిలో అసలు ఎందుకు ఆధారపడాలి, ఎందుకు మాట పడాలి అన్న ఆలోచనతో ఇటువంటి బిహేవియర్ చేస్తున్నారు. మీరు అంటే ఇటువంటి లేడీస్కి మీరు ఏం సజెస్ట్ చేయదలుచుకున్నారు అసలు ఈ వే ఆఫ్ బిహేవియర్? మాత్రం పిల్లల్ని ఖచ్చితంగా అన్యాయం చేయొద్దు. వాళ్ళకి ఫాదర్ అవసరం, మదర్ అవసరం, ఇద్దరు అవసరం. ఏ కొట్లాటలు ఉన్నా ఇంటి లోపలనే కొట్లాడుకోవడం, పిల్లల ముందు కూడా కాదు, ఇంటి లోపలే కొట్లాడుకొని అక్కడే సాల్వ్ చేసుకొని పిల్లల ముందు గంభీరంగా ఉండడం నేర్చుకోమని ఏ పేరెంట్స్కైనా నేను సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇట్లా విడిపోయినప్పుడు వాళ్ళకి పిల్లలుండి విడిపోయిన పిల్లలు ఫాదర్ కావాలని ఎంతో బాధపడ్డ పిల్లల్ని నేను చూసిన. స్కూల్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సరే మా మదర్ ఫాదర్ ఇద్దరు కలిసి ఉంటే ఎంత బాగుండేది, ఇద్దరు నా స్కూల్కి వస్తే అందరు పేరెంట్స్ లాగా వస్తే ఎంత బాగుండేది అని వాళ్ళు సైకలాజికల్గా చాలా బాధపడ్డ పిల్లల్ని చాలా చూసాను నేను. అందుకని చెప్పేసి ఏ పేరెంట్స్ మాత్రం ఎప్పుడు డైవర్స్ తీసుకోకండి. ఇష్టం లేకపోతే పిల్లలు పుట్టక ముందే విడిపోండి. పిల్లలు పుట్టినాక మాత్రం అస్సలు విడిపోవద్దు. విడిపోయినా కలిసి ఉండండి, పిల్లల కోసం కలిసి ఉండండి. మీ లైఫ్ ఎట్లాగో అంతవరకు వచ్చింది, ఆ తర్వాత పిల్లల కోసమే మీరు బతుకుతారు కాబట్టి పిల్లల కోసమే కలిసి ఉండండి. అది మాత్రం నేను అందరికీ సజెస్ట్ చేస్తా. ఓకే. ఇంకా ఈ సంస్థని ఇంకా మీరు ఎలా గ్రోత్ చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ అని చెప్పేసి సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేశారు అండ్ ఇండియాలో కూడా స్టార్ట్అప్ చేశారు. హైదరాబాద్లో ఇది తెలుసు మోస్ట్ ఆఫ్ దెమ్. మిగిలిన తెలంగాణ మొత్తం కూడా అప్రోచ్ అవ్వాలన్న, విజయవాడ తెలుసు అన్నారు. టోటల్ కంప్లీట్ ఇండియాని కవర్ చేయాలంటే హౌ యూ వాంట్ టు టేక్ ఎ స్టెప్? ఇంకా ఇప్పుడు ఇంతవరకు మా పిల్లలు చదువుకోవడంతో నేను దానిలో ఉండిపోయా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వాళ్ళది అయిపోయింది, వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసినారు కాబట్టి ఇప్పుడు ఆ స్టెప్ ఎట్లా తీసుకోవాలనేది ఆలోచిస్తున్నాం మేము. ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎవరెవరిని అప్రోచ్ అవ్వాలి, మన కమిటీ అందరికీ తెలియాలి, ఇంకా చాలా మందికి మేము సేవలు చేయాలి ఎలాగా అనేది అందరం కలిసి మేము డిస్కస్ చేస్తున్నాము. అది మొత్తం చేసినాక మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తా. షూర్ డెఫినెట్లీ. ఆ రోజు ఇప్పుడు మీ పర్సనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? అంటే మీరు ఏం చేసేవాళ్ళు? మీ హస్బెండ్? మా హస్బెండ్ మెడికల్ మేనేజరు. ఓకే. తను ఎల్ఎల్బి కూడా చేసినాడు, కాకపోతే ఆ ప్రాక్టీస్లో లేడు, మెడికల్ మేనేజర్గానే పనిచేస్తున్నాడు. ఓకే. అది. పిల్లలు ఇద్దరు నాకు, పాప బాబు. ఓకే. ఇద్దరు ఈ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయింది, మెడిసిన్లో జాయిన్ అయ్యారు ఇద్దరు. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక సర్వీస్ చేస్తుండే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అసలు ఫ్యామిలీ సపోర్టే ఎక్కువ ఉంది. ఓకే. నువ్వు ఇంకా చెయ్యి, నువ్వు ఇంట్లో ఎందుకు ఉంటావు, పిల్లల్ని మేమైనా, మా అత్తయ్య గారు ఉంటారు, తను అంటది, తను కూడా ఒక డాన్సర్ అనమాట, మంచి డాన్సరు. అది మా మామయ్య చనిపోయిన తర్వాత తనకి ఇష్టం లేక డాన్స్ మానేసుకుంది, పిల్లలకు నేర్పించడం కూడా మానేసి తను ఉంటుంది ఇప్పుడు ఇంట్లోనే. తనకు కూడా మంచి సోషల్ వర్కరే తను. ఇంట్లో ఉంటూ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి ఇంకా సేవ చేసుకో అని చెప్పిన ఆవిడే తప్పించి వద్దమ్మా వెళ్ళొద్దు, ఈ నైట్ అయింది, నైట్ 12 o'clock వచ్చింది కూడా ఉంది నేను ఇంటికి, ఆ టైం దాకా నువ్వు ఎందుకు తిరుగుతావు అని నన్ను క్వశ్చన్ వేసిన రోజే లేదు. నీవు ఈరోజు వెళ్ళినావు, ఈ పని అయిందా నీది అని అడిగిన వాళ్ళే తప్పించి ఎందుకు ఈ టైంకి వచ్చినావు అని అడగలేదు. నా ఫ్యామిలీలో ఎవ్వరు కూడా అడగలేదు. అదే కదండి, అంటే ఇప్పుడు ఈ సర్వీస్లలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ లేట్ అవుతుంది, ఒక రోజు లేట్ నైట్ అవ్వచ్చు, ఇంకొక రోజు తొందరగా రావచ్చు, బట్ ఫ్యామిలీ ఉంటారు కానీ మా దగ్గర అలా లేదు. సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ రిలేషన్స్ కానీ, రిలేషన్స్ లో కూడా ఎందుకు ఆ నైట్ వస్తావు, పిల్లల్ని చూసుకోవా, మదర్ సైడ్ నుంచి కూడా అన్నారు, కానీ మా అత్తయ్య మాత్రం ఎప్పుడు ఏ రోజు అనలేదు. అత్తయ్య అమ్మలాగా అయిపోయారు. వద్దు, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు ఎందుకు వెళ్తావు, వద్దు, ఆ నైట్ టైం దాకా వెళ్ళకు, వెళ్ళినా 5 లోపు చేసుకొని రా అన్న వాళ్ళు ఉన్నారు. కానీ నా హస్బెండ్ కానీ మా అత్తయ్య కానీ ఒక్క రోజు కూడా అనలేదు. మా మామయ్య ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ అనలేదు, ఆయన సపోర్ట్ చేసిన వాడే. మీరు మీ టీంకి ఎలా బూస్టింగ్ ఇస్తారు, అంటే ఈ వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది? అంటే టీమ్ మీటింగ్స్ అవుతుంటాయి, బూస్టింగ్ చేసుకుంటాం, ఎవ్రీ మంత్ టీమ్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఓకే. టీమ్ మీటింగ్స్ లో ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరి మెంటాలిటీస్ ని మనం కవర్ చేసినాం ఆల్రెడీ. 2012 నుంచి ముందు 8 నుంచి కూడా నాకు ఇది చాలా ఇంట్రెస్ట్. కొన్ని కమ్యూనిటీస్లో ఉండి నేను ఓన్గా
పెట్టుకుంది అంటే అందరు మెంటాలిటీస్ ఎట్లుంటాయి, ఒక్కొక్కరిది ఎలా ఉంటుంది అనేది బాగా చూసినాం. దెబ్బతిన్నాయి కూడా చాలా ఉన్నాయి. అరే వీళ్ళు సొంత వాళ్ళు, వీళ్ళే మనకు వర్క్ చేస్తారు అనుకున్న వాళ్ళే దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అరే ఎంతో ఉంటాయి ఇక, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కామన్, అది ప్రతి చోట ఉంటాయి. ఓకే. అండ్ ఎట్లా ఫేస్ చేసేవాళ్ళు మీరు బయటికి వెళ్ళినప్పుడు? అంటే యాజ్ ఎ విమెన్ గా వీ హ్యావ్ టు ఫేస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఒకరిని హెల్ప్ అడగాలన్నా కొంచెం మనసు బాధ అవుతుంది. కొన్ని మనం చెయ్యనివి కూడా మన పైకి వచ్చేసరికి కొంత మనసు బాధ అవుతుంది. కానీ ఇది మనసు బాధ పడడంలోని సమస్య తేలదు. అది మనం నాకేం జరగలేదు అంటూ ముందుకెళ్తేనే మనం ఒక పని చేయగలుగుతాం. ఎట్లా ఓవర్కమ్ అయ్యే వాళ్ళమ్మా అంటే మీరు? ఇమ్మీడియట్గానే అంతే. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, సో మీకు మీరే ఓవర్కమ్ అయ్యే వాళ్ళ, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ? లేదు, ఫ్రెండ్స్ ఎవ్వరు లేదు. ఎవరికి చెప్పినా మనం చీప్ అయిపోతాం. ఏ సమస్య కూడా మనమే ఒకరికి చెప్పేవాళ్ళం కాబట్టి మనమే సాల్వ్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్, దాంతో రికవర్ అయిపోతాం. దాట్స్ గ్రేట్. ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ మీరు అమ్మాయి తరపున సపోర్ట్ చేస్తుంటే అబ్బాయి సైడ్ వాళ్ళు మీకు ఏమైనా బెదిరింపు, అంటే ఎందుకు చేస్తున్నారు మీరు ఇలా చేయొద్దు అనే అటువంటి కాల్స్ ఏమైనా వచ్చాయా మీకు ఎప్పుడైనా? వచ్చాయి. ఫస్ట్ కేసే అలా వచ్చింది. ఓకే. ఫస్ట్ కేసు ఏమైపోయింది, అటు సైడ్ అబ్బాయి సైడ్ ఉన్న వాళ్ళ బ్రదరు లాయరు. ఓకే. నేను ఇటు కేసు నీవేంటమ్మా, ఈ కమిటీ ఏంటి, నిన్న మొన్న పెట్టుకున్నావు, మా దగ్గర వచ్చినావంటే ఆమె కేసుని నువ్వు డీల్ చేసినావంటే నేను ఇక్కడ వెళ్ళి నేను కోర్టు నుంచి తీసుకురాగలుగుతా, పోలీసులన్నీ పైకి పంపించగలుగుతా, నిన్ను అసలు ఈ కమిటీనే పెట్టుకోకుండా నేను దూరంగా ఇచ్చేయగలుగుతా. ఎన్నో బెదిరింపులు వచ్చినాయి నాకు. తర్వాత తనే ఇప్పుడు నాకు ఫ్యాన్ అయిపోయి ప్రతిరోజు ఏదైనా కేసు ఉంటే కూడా మాకు చెప్తున్నాడు. దట్స్ గ్రేట్ కదమ్మా. ఎవరైతే అన్నారో, ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు అదే సంతోషం అనిపించింది. కానీ 6 months బెదిరించాడు, ఒక్క రోజు కాదు. మరి అప్పుడు మీ హస్బెండ్ ఏమనలేదు, ఇట్లా ఎందుకు ఏమనలే? కాకపోతే పోలీస్ స్టేషన్స్కి మాత్రం వెళ్ళకు అనేవాడు. అక్కడ దాకా వెళ్ళొద్దు, ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ, అది ఆ పని చేసే వాళ్ళకి అప్పచెప్పేసే అన్నాడు. నాకు ఒక సిఐ తను ఉంది, కానిస్టేబుల్స్ కూడా నాకు 2-3 లేడీస్ ఉన్నారు. వాళ్ళే నేను చూసుకుంటాంలే, నువ్వేం రావద్దు ఇక్కడ దాకా, మీ హస్బెండ్కి ఇష్టం లేదు కదా అనేసి వాళ్ళే పాపం చూసుకున్నా. వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నెక్స్ట్ నేను, ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి పేరు నేను చెప్పాలి. ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నేను నెక్స్ట్ లో చెప్తాను. అంటే ఎప్పుడైనా మనకి హెల్ప్ చేసిన వాళ్ళని మనకి మర్చిపోవద్దు, వాళ్ళని ఖచ్చితంగా చెప్తాను. మీరు ఓన్లీ మహిళలకే సర్వీస్ చేస్తారా, లేకపోతే ఈ యొక్క ఇంటర్నేషనల్ విమెన్స్ అన్న దాని మీదనే మిగిలిన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేస్తారా? కొన్ని ఆర్ఫనైజెస్ కూడా వెళ్ళాం మేము. ఆర్ఫనైజెస్లో కొన్ని మంచి ఆర్ఫనైజెస్ ఉన్నాయి. కొన్నిట్లోకి వెళ్తే అసలు ఓల్డ్ ఏజ్ వాళ్ళని ఇంట్లో పెట్టుకోకుండా అక్కడ పంపించడంతో వాళ్ళు ఎంత నీచంగా వాళ్ళకి గలీజ్లో ఉంచడము, వాళ్ళని నీట్గా ఉంచకపోవడము, వాళ్ళతో డబ్బులు తీసుకోవడం, కానీ వీళ్ళు కేర్లెస్గా అనమాట, వాళ్ళని బతికితే బతికినారు, చనిపోతే చనిపోయినారు అని. కొన్ని దాంట్లలో ఆర్ఫనైజెస్లో నేను పేరు చెప్పను, ఏమాత్రం వాళ్ళకి ఇక చేత కాదు, వీళ్ళు బతకరు, మామూలుగా ఇట్లాగే ఉంటారు అంటే వాళ్ళకి మత్తు మంది ఇచ్చి కూడా వాళ్ళని పడుకోబెట్టడము, ఏం చేయకపో, తర్వాత వాళ్ళని కొందరినైతే ఏదో ఒకలాగా ఇంజక్షన్ ఇచ్చి చంపేయడము వాళ్ళకి చేతగాని టైంలో, ఆ రకంగా కూడా నేను చూసిన. కాకపోతే ఏ ఆర్ఫనైజ్ పేరు నేను చెప్పను, ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. తర్వాత ఈ చిన్నపిల్లల దగ్గరకు అనేసి వెళ్తే ఆ టైంకి అనాథాశ్రమాలను పెట్టుకుంటారు, మనం ఏమన్నా తీసుకెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేద్దామని పోతే ఆ టైంకి ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని పిలిచి కూర్చోబెడతారు. మనం వస్తున్నాం, అందుకే మీరు ఫోన్ చేసిరండి, ఉట్టిగా రావద్దు, మీరు ఫోన్ చేసిరండి అని 100 times చెప్తారు వాళ్ళు. మీరేమన్నా ఇక్కడ భోజనాలు పెట్టించే ఉంటే ఎంతమందికి పెట్టిస్తారో ముందు చెప్పండి, మేము ప్రిపేర్ చేస్తాము, అది బిల్డింగ్ పెద్దగా ఉంటుంది. కానీ అటు వెళ్ళిన తర్వాత ఆ పిల్లల్ని మనం సడన్గా వెళ్ళినాం అనుకోండి, మేము ఎప్పుడు సడన్గానే వెళ్ళేవాళ్ళం, ముందు ఎప్పుడూ చెప్పలేదు, అది లాకేసి ఉంటుండే. లాకేసి ఉన్న తర్వాత లాకేసి ఎందుకు ఉంది ఇది అన్నప్పుడు లోపల ఉండాలి కదా, ఆ రకంగా అడిగితే మీరు ముందు చెప్పి రావాలి కదా మేడం, మాకు ఎట్లా తెలుస్తుంది, మా సార్ లేడు కాబట్టి మేము లాకేసుకున్నాం. మమ్మల్ని చాలాసేపు బయట నిల్చోబెట్టి ఆ తర్వాత పిల్లలందరినీ ఇంకో సైడ్ నుంచి గ్యాదర్ చేసి 2 hours తర్వాత మమ్మల్ని లోపలికి ఎంటర్ కానిచ్చిన. అది కూడా మేము కళ్ళతో చూసి, ఆర్ఫనైజ్ అంటేనే ప్రతి ఒక్కటి కాదు, మేము ఒక 10 ఆర్ఫనైజ్కి వెళ్తే 6 అట్లాగే ఉన్నాయి. ఓన్లీ 4 మాత్రమే కరెక్ట్గా కనిపించినాయి అందులో. ఇప్పుడు అంటే స్ట్రీట్కి వచ్చి ఇంటింటికి వచ్చి కూడా చందాలు చేసుకుంటారు. నమ్మను,
ఓకే. ఆ చందాలు కలెక్ట్ చేసుకొని మనము పాత బట్టలు అని చెప్పేసి వాళ్ళకి వేయమని ఇచ్చినవి కూడా రీసైకిల్ చేసి మళ్ళీ షాప్స్లో అమ్ముతుండొచ్చు. ఇచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు నేను చూసినంత మటుకు. ఇదంతా నేను కరెక్ట్ చెప్తున్నా కాబట్టి మోసాలే ఇవన్నీ, చాలా మోసాలు ఉన్నాయి, ప్రతి చోట మోసమే ఉంది. కొంతమంది ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటే అదొక టైప్ ఆఫ్ బిజినెస్ అన్నట్టు, సైడ్ బిజినెస్ అని చెప్పొచ్చు. మరి ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. మరి ఈ ఇవన్నీ ఇంకా మనం గవర్నమెంట్ పట్టించుకోవాలి, ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఇలాంటివన్నీ గవర్నమెంట్ పట్టించుకొని వాడి కొంత మటుకు కొంతైనా తీసేస్తే కానీ ఆ పిల్లలు బాగుపడరు. ఒక పాపని అడాప్ట్ చేసుకోవాలంటే ఎన్నో పెట్టింది గవర్నమెంట్. ఇది ఫామ్ ఫిలప్ చేయాలి, అది ఫామ్ ఫిలప్ చేయాలి, 1 year ముందు పాపకి ముందే చెప్పాలి మీరు తనని అడాప్ట్ చేసుకోవాలంటే, అది ఇది ఎన్నో కండిషన్స్ పెట్టింది. మరి ఆర్ఫనైజెస్లో ఉన్న పిల్లల్ని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లాగైనా పెంచుకుంటారు. ఆర్ఫనైజ్లో ఎట్లా పెరుగుతున్నారు ఆ పిల్లలు, అది చూస్తుందా గవర్నమెంట్? ఏమైనా చూడట్లేదు. ఒక్కొక్క ఆడపిల్ల ఎట్లా పెరుగుతుంది, ఒక ఏజ్ వచ్చినాక ఆ పిల్ల ఎట్లా పెరుగుతుంది, ఏ రకంగా పెరుగుతుంది, అందులో ఉన్న వాళ్ళు ఏ రకంగా ఆ పిల్లని ట్రీట్ చేస్తున్నారు, ఇది మాత్రం అది గవర్నమెంట్ చూడట్లేదు. ఎవరైనా అడాప్ట్ చేసుకుంటామంటే మాత్రం ఇన్ని ఫామ్స్ ఇస్తుంది, ఫిలప్ చేయాలి, ముందు చెప్పాలి, అది 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 నేను రాంగ్ అంట గవర్నమెంట్ది. మరి మీరు అప్పుడు డైరెక్టే చూసారు కదా, ఇట్లా వాళ్ళు మోసం చేయడం, వాళ్ళు పక్క పిల్లల్ని తీసుకురావడం, ఇటువంటి అన్ని చూసారు కదా. చూసినప్పుడు మీరేం యాక్షన్ తీసుకున్నారు? అంటే ఎటువంటి ఏం తీసుకోలేను, వాళ్ళని గట్టిగా అరవడం తప్పితే నాకు సపోర్ట్ ఎక్కువ లేదు. నాకు కూడా చాలా సపోర్ట్ ఉంది. నాకు ఎట్లాంటి సపోర్ట్, షీటింగ్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి మాకు. ఓకే. తర్వాత మాకు పోలీస్ సపోర్ట్ ఉండాలి, గవర్నమెంట్ సపోర్ట్ కొంత ఉండాలి, మినిస్టర్ సపోర్ట్ ఉందనుకోండి, వీళ్ళు ఉన్నారని చెప్పేసి నేను ధైర్యంగా వెళ్ళి చేయగలుగుతా. వాళ్ళకే మినిస్టర్ సపోర్ట్ ఉంటుంది, నాకెక్కడ ఉంటుంది? మరి మీరు ఎప్పుడైనా వెళ్ళి కలిసారా అండి గవర్నమెంట్ అప్రోచ్, అంటే గవర్నమెంట్ లీడర్స్? ఒకరిద్దరిని కలిసాము, అంటే తెలిసిన వాళ్ళని, ఇంకెక్కువ డీప్గా నేను వెళ్ళలేదు, తెలిసిన మట్టుకు వెళ్ళాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అదే, ప్రతి ఒక్కరిని కలవడము, నేను ఫస్ట్ అందరినీ తెలుసుకోవడము. ఇట్లాంటివి ఏమున్నా సరే 1-2 చేసినా అది పుణ్యం కిందికే వస్తుంది, ఆ రకంగానే వెళ్తా నేను. కొందరికైనా న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ స్టెప్ తీసుకోవాలని ఇప్పుడు అనుకుంటున్నా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా మీరు ముందుకు వెళ్ళి మహిళలకు అందరికీ కూడా మీ యొక్క సేవను అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది 140. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.